ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలం షాంపూర్ దగ్గర వాగులో బస్సు పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా ఉట్నూరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం ఉట్నూరు మండలం షాంపూర్ దగ్గర వాగులో బస్సుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చక్రి. ఉదయం 6 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం దగ్గర షాంపూర్ బ్రిడ్జి వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం మబ్బు ఉండడంతో, అంటే కూడా వర్షం చిరు జల్లులు కురడంతో అతనికి డ్రైవర్ కు రోడ్డు కనిపించకపోవడంతో మళ్ళీ ఇంకోటి ఆ బ్రిడ్జ్ కి డ్రైనింగ్ లేదు, అంటే అదుపు కట్టడం ఏం లేదు కాబట్టి అది జారి స్లిప్ అయిపోయి పడిపోయిన సమాచారం. ఇందులో 30 మంది ఉన్నారు. ఇది ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన డిపోకు చెందిన బస్సు ఆదిలాబాద్ నుండి ఉట్నూరుకు వస్తున్న సమయంలో ఇది జరిగింది. ఒక 10 నిమిషాల పాటు ఉట్నూరు చేరుకున్న సమయంలో ఇది ఈ విధంగా జరిగింది. ఇందులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ 30 మంది ప్రయాణికులలో 4 మాత్రం తీవ్ర గాయాలైనాయి. అక్కడికి క్షతగాతులను కాపాడడానికి అక్కడ ఊరు ప్రజలందరూ ఒక్కసారి వాళ్ళందరినీ ఉట్నూరులోని ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాళ్ళకి ప్రథమ చికిత్స చేసిన తర్వాత 4 అయితే సీరియస్ గా ఉండడంతో వాళ్ళను రిమ్స్ కు తరలించడం. కండక్టర్ పరిస్థితి కూడా ప్రమాదకరమైన, అతను గ్యారంటీ లేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. మొత్తానికి 5 అయితే సీరియస్ గా ఉన్నారు. ఇక ప్రథమ చికిత్స చేసిన అనంతరం కొందరు డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే రిమ్స్ లో ఉన్న వాళ్ళ గురించి మనకు వాళ్ళ పరిస్థితి అయితే ఘోరంగా ఉన్న చక్రి. శ్రీనివాస్, బస్సు ప్రమాదంలో ఎవరికైనా ప్రాణాపాయం ఉందా? ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది శ్రీనివాస్? 5 ప్రాణాపాయం స్థితిలో ఉంది. కండక్టర్ ప్లస్ ఇంకా 4 ప్రయాణికులు ప్రాణాపాయ స్థితిలో ఉంది. కొందరికి తీవ్ర గాయాలైనవి, కొందరికి అయితే కంట్రోల్ ఉన్నారు. తీవ్ర గాయాలైన మాత్రం ఆదిలాబాద్ లో రిమ్స్ ఆసుపత్రి నుంచి ఇక్కడ ఆసుపత్రిలో ఉట్నూరు ఆసుపత్రిలో వీళ్ళకైతే ప్రథమ చికిత్స చేస్తున్నారు. ఇప్పుడు 4 మాత్రం సీరియస్ ఉన్నట్టు సమాచారం. తీవ్ర గాయాలపాలైన కండక్టర్ని ఏ ఆసుపత్రికి తరలించారు శ్రీనివాస్? అతనితో పాటు ఇంకా 4 మొత్తం 5 ఆదిలాబాద్ లో ఉన్న రిమ్స్ హాస్పిటల్ మెడికల్ వైద్యశాలకు పంపించడం జరిగింది. ఈ ప్రమాదం పైన డ్రైవర్ నుంచి ఏమైనా సమాచారం అందిందా? పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి? డ్రైవర్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మాట్లాడే స్థితిలో లేడు. అతను ప్రథమ చికిత్స చేసుకుంటున్నాడు. అతను డ్రైవర్ కూడా సీరియస్ ఉన్నట్లు సమాచారం. అయితే పోలీసులు ఇది పొద్దున జరిగింది కాబట్టి ఇంకా సమాచారం పూర్తిగా అందలేదు. కేసు మాత్రం నమోదు చేసి దీన్ని యాక్సిడెంట్ కింద కేసు చేస్తామని చెప్పేసి పోలీసులు సమాచారం ఇచ్చింది.